హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక లక్ష్మికి కవల పిల్లలు పుట్టడం, పాపను తీసుకొని వచ్చి మిత్ర చేతిలో పెడతారు కదా. ఇక లక్ష్మి ఉయ్యాల్లో ఉన్న బాబుని చూసి బాధపడిపోతూ, నా వాళ్లకు దొరికిపోతే మనీషా మళ్ళీ నన్నేం చేస్తుందా అని చెప్పేసి తనకు బాబు మాత్రమే పుట్టాడు అని లక్ష్మి బాబుని తీసుకొని దూరంగా హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతుంది. మరోపక్క బాబు తల్లి ఇద్దరూ కనిపించటం లేదు. ఆవిడ ముందు ప్రసవించినప్పుడు స్పృహలో లేదు. ఆవిడకు ఆడపిల్ల పుట్టిందన్న విషయం కూడా తెలియదు. ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో అని చెప్పేసి నర్సులైతే అరవింద్ వాళ్ళకు చెప్పంగానే, అదేంటి భాస్కర్, మీ చెల్లి ఎక్కడికో వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పేసి అనగానే, తను నా సొంత చెల్లెలు కాదు మేడం అని చెప్పేసి అనగానే, ఒక్కసారిగా అరవింద, ఏంటి భాస్కర్, నీ సొంత చెల్లెలు కాదా అని అనగానే, అవును పెద్దమ్మగారు, తను నా ప్రాణాన్ని కాపాడింది, అందుకని తనని ఇంటికి తీసుకుని వచ్చి పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో అని చెప్పేసి అనగానే, మరి ఈ పాప సంగతి ఏంటి అని అనుకుంటూ ఉండగా మిత్రకు ఫోన్ కాల్ వచ్చి, పోయిన కంపెనీ షేర్లన్నీ కూడా తిరిగి వచ్చేసినాయని ప్రవీణ్ మిట్టల్ దగ్గర నుంచి గుడ్ న్యూస్ అయితే వినిపిస్తుంది. ఇక తనకు పాప వచ్చిన మరుక్షణమే గుడ్ న్యూస్ వినిపించడంతో ఈ పాపను మనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్తున్నాం అని చెప్పేసి మిత్ర చెప్పంగానే, ఒక్కసారిగా మనీషా, వాట్ మిత్ర, నువ్వేం డెసిషన్ తీసుకుంటున్నావో నీకేనా అర్థమవుతుందా అని చెప్పేసి అనగానే, అవును మిత్ర పాపను ఇంటికి తీసుకుని వస్తున్నాడు అని చెప్పేసి అరవింద్ కూడా దీక్షితుల మాటలు గుర్తు తెచ్చుకొని ఇంటికైతే వెళ్తారు. అంతేకాకుండా హారతి అవన్నీ కూడా ఏర్పాటు చేయమని చెప్పడంతో జయదేవ్ వాళ్ళు హారతంతా ఏర్పాటు చేస్తూ ఉంటారు. మిత్ర మనీషాని పెళ్లి చేసుకుని వచ్చేసాడని చెప్పేసి దేవయాని హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఆనందంతో వెల్కమ్ చెప్దామని బయటకు వస్తుంది. తీరా మిత్ర చేతిలో పాపను చూసి అంతా షాక్ అయిపోతారు. ఎవరి పాప, అసలు ఏంటి కదా అని చెప్పేసి జయదేవ్ దేవయాని అడగంగానే, అప్పుడు అరవింద ఇక అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా చెప్పటంతో ఇక వెంటనే దేవయాని అంటుంది, అనాథ పిల్లల్ని ఆశ్రమంలో జాయిన్ చేయొచ్చు, తిన్నగా మన ఇంటికి తీసుకుని రావటం ఏంటి, మనీషా నువ్వేం చెప్పలేదా అని చెప్పి అనగానే, నేను కూడా అదే చెప్తున్నానంటీ, కానీ నా మాట మిత్ర వినటం లేదు అని చెప్పేసి అనగానే, చూడండి, ఈ పాపని ఈ క్షణం నుంచి ఎవరైనా అనాథ పిల్ల అని అంటే నేను అస్సలు ఊరుకోను. ఈ పాప నా కన్న కూతురు కన్నా నేను గొప్పగా చూసుకుంటాను. ఈ క్షణమే పాపను నేను దత్తత తీసుకుంటున్నాను. పాప నా కన్న కూతురు. పాప దగ్గర కానీ ఇక నా దగ్గర కానీ ఎవరైనా సరే అనాథ పిల్ల అని అంటే ఊరుకునేదే లేదు అని చెప్పేసి హారతి ఇవ్వంగానే పాపని తీసుకొని మిత్ర అయితే లోపలికైతే వెళ్తాడు. మిత్ర లోపలికి వెళ్ళిన తర్వాత ఇక వెంటనే భారత్ టౌన్షిప్ ప్రాజెక్ట్ వచ్చేసేసి 100కి 110% నాణ్యతతోటి ఉందని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు మిత్రకు సన్మానం ఏర్పాటు చేయడమే కాకోకుండా మరెన్నో కోట్లు వచ్చే టౌన్షిప్స్ అన్నీ కూడా మిత్ర కంపెనీ వాళ్ళకే కాంట్రాక్ట్ అయితే ఇస్తారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మరికొద్ది రోజుల్లో అదంతా ఓపెనింగ్ అయ్యే క్షణంలో మిత్రకు గవర్నమెంట్ సన్మానం కూడా చేయబోతుంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే రావడంతో ఇక వెంటనే జయదేవ్, ఒరే మిత్ర, నా కన్న కొడుకు నా కళ్ళ ముందు ఇంత గొప్పగా ఉన్నాడంటుంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను రా అని అనగానే, అప్పుడు అరవింద్ కూడా అంటుంది, అవును మిత్ర, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అనగానే, మామ్, ఇంతకాలం నేను ఎంతగానో సఫర్ అయ్యాను. లక్ష్మి నన్ను మోసం చేసిందని చెప్పేసి నేను ఎంతో బాధలో ఉండిపోయాను. నా బాధను నా నుంచి తొలగించాలని మీరందరూ ఎంతో ప్రయత్నం చేశారు. కానీ నేను బాధ నుంచి బయటకు రాలేకపోయాను. అది నా వల్ల అవుతుందా అనుకున్నాను. కానీ ఈ పసిపాప ఏ ముహూర్తానైతే నా చేతిలోకి వచ్చిందో ఆ క్షణం నుంచి ఈ పాప మొహం చూడంగానే నాకేదో తెలియని అంతా ఒక పాజిటివ్ వైబ్సే వస్తున్నాయి. అంతా కూడా ఒక మంచి ఆలోచనే వస్తుంది. ఈ పాప నిజంగానే లక్ష్మీదేవిలాగా నాకు ప్రతిదీ సిరుల వర్షం కురిపించింది. నా చేతికి వచ్చిన క్షణమే నా ప్రాజెక్టులన్నీ తిరిగి వచ్చినాయి, షేర్స్ అన్నీ తిరిగి వచ్చినాయి. ఇప్పుడు ఏకంగా కోట్లు వచ్చే ఎన్నో ప్రాజెక్టులను గవర్నమెంట్ అందిస్తాను అని చెప్పింది అని అనగానే, అప్పుడు జయదేవ్ అంటూ ఉంటాడు, అవును మిత్ర, నాకెందుకో ఈ పాప నీ చేట లక్ష్మీదేవిలా కనిపిస్తుంది. అందుకని ఈ పాపకు మనం లక్ష్మి అని పేరు పెట్టుకొని పిలుద్దాం, ఏమంటావు అని అనగానే,
అవును డాడ్, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఒక లక్ష్మి నన్ను మోసం చేసి వెళ్ళిపోతే ఈ లక్ష్మి మాత్రం నాకు ఆనందాన్ని కలగజేసింది. కాబట్టి చిన్నారి లక్ష్మిని బుజ్జి లక్ష్మి అని పిలుచుకుందాం అని చెప్పేసి వీళ్ళంతా కూడా బుజ్జి లక్ష్మిగా నామకరణం చేసుకుంటూ అందరూ పాపని లక్ష్మి లక్ష్మి అని ముద్దులాడుతూ చక్కగా చూసుకుంటూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా దేవయాని అనుకుంటూ ఉంటుంది, మనీషాని ఇంటి కోడల్ని చేసి మనీషాని నా గ్రిప్పులో పెట్టుకొని ఈ ఆస్తులు అంతస్తులు అంతా నా పేరు మీద, నా కొడుకు కూతురు పేరు మీద రాయించుకోవాలని నేను ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తుంటుంటే లక్ష్మి చచ్చినా కూడా ఈ ఇంటికి నాకు పట్టిన దరిద్రం వదలనట్టు మిత్ర ఒక అనాథ పిల్లని తీసుకుని వచ్చి దత్తత తీసుకుంటున్నాను, నా వారసురాలు నా కూతురు అని అంటున్నాడు. అంటే ఈ తర్వాత ఆస్తులు అంతస్తులన్నీ కూడా ముక్కు మొహం తెలియని అనాథ పిల్లకి వెళ్తాయి తప్ప నాకు నా కొడుకులకు ఎప్పుడు వస్తాయి దేవుడా అని చెప్పేసి ఏం చెయ్యాలి అసలు అని చెప్పేసి దేవయాని అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరోపక్క మనీషా ఇక లక్ష్మి లేదు, లక్ష్మి లేకపోయినా నన్ను పెళ్లి చేసుకుంటాడనుకుంటే కనీసం ప్రేమించిన అమ్మాయి మనీషాని కనీసం ఒక మాట కూడా ఎత్తుకోకుండా ఆ పాపలోని ఆనందాన్ని చూసుకుంటున్నాడు. ఇక నేను ఇంతకాలం మిత్ర గురించి వెయిట్ చేసినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి అని చెప్పేసి మనీషా కూడా మిత్ర పాప మీద చూపిస్తున్న ప్రేమను చూసి నా మీద ఎందుకు ప్రేమ చూపించడం లేదు, నేనేం తక్కువ చేశాను అని చెప్పేసి మనీషా కూడా బాధపడిపోతూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా లక్ష్మి తన పసికొందు కొడుకుని తీసుకొని అరవింద వాళ్ళకు కనబడుకోకుండా ఉండాలని చాలా దూరం వెళ్ళిపోతుంది కదా. దూరం వెళ్ళిపోయిన ఇక వర్షం అందుట్లో ఒక కారులో తప్ప తాగేసిన ఒక వ్యక్తి వచ్చేసేసి చెట్టుకైతే ఢీ కొట్టుకుంటాడు కారు. ఇక వెంటనే లక్ష్మి ఎవరా అని డోర్ ఓపెన్ చేసి చూస్తుంది. ఒక వ్యక్తి ఫుల్గా తాగేసేసి స్పృహ లేకోకుండా కింద అయితే పడిపోతాడు. అంతేకాదు ఆ పక్క సీట్లోని ఒక పాప ఏడుపు కూడా వినిపిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా లక్ష్మి ఆ పసికొందు పాపను చూసి చాలా బాధపడిపోతుంది, ఏడుస్తూ ఉంటుంది. అరెరెరే పాప ఈ యాక్సిడెంట్కి చాలా జడ్చుకున్నట్టు ఉంది, చాలా ఏడుస్తుంది అని చెప్పేసి లక్ష్మి ఒక చేత్తో తన కొడుకున్న మరో చేత్తో ఆ పాపని కూడా ఓదారుస్తూ ఉంటుంది. ఇక పాప ఒకటే ఏడుస్తూ ఉంటుంది. వర్షం ఈ తాగేసిన వ్యక్తి ఏమో కారులో పడిపోతూ ఉంటాడు. ఇక వెంటనే లక్ష్మి అతన్ని పక్కకు జరిపి ఇద్దరి బిడ్డల్ని తన ఒడిలో పెట్టుకొని సీట్ బెల్ట్ వేసుకొని లక్ష్మిని కార్ని డ్రైవ్ చేసుకుంటూ ఇక ఆయన దగ్గర ఉన్న డీటెయిల్స్ ద్వారా ఆయన ఇంటికైతే చేరుకుంటుంది. ఈ రకంగా లక్ష్మి మరొక బిడ్డ ఆకలితో ఉంటుంటే తన బిడ్డతో పాటు పాలు కూడా ఇచ్చి ఆ బిడ్డను కూడా సాకుతూ ఉంటుంది. మరోపక్క అరవింద భాస్కర్కి అయితే ఫోన్ చేస్తుంది. భాస్కర్, మీ చెల్లి ఆచూకీ ఏమైనా తెలిసిందా అని అనగానే, లేదు పెద్దమ్మగారు, మేము ఇంతకాలం తనని చూశాము, ఇప్పుడు తనకు బిడ్డ పుట్టారు, తనను మేము కళ్ళల్లో పెట్టుకొని చూసుకుందాం అనుకున్నాం, కానీ ఎక్కడికి వెళ్ళిపోయిందో మహాతల్లి మాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అనగానే, ఒక పని చేద్దాం భాస్కర్, తను కనిపించడం లేదు అని చెప్పేసి యాడలేమైనా ఇప్పిస్తే ఫలితం ఉంటుంది కదా అని అనగానే, అయ్యో పెద్దమ్మగారు, నాకు కూడా అలా చెయ్యాలి అని అనిపించింది పెద్దమ్మగారు, కానీ తను ఏదో తెలియని బాధల్లో వచ్చింది. తను నీ అయిన వాళ్ళు ఎవరమ్మా అని అంటే, ఇక్కడ ఉండటం మీకు ఇష్టం లేకపోతే నేను వెళ్ళిపోతాను, నా గతం గురించి జ్ఞాపకాలు ఏమీ నాకు గుర్తు చేయకండి అని తను ఎంతో బాధపడుతూ చెప్పింది. అందుకని ఇప్పుడు తను క్షేమంగా ఉండాలని కోరుకోవాలి, కానీ తన గతం ఇప్పుడు తన గురించి మనం తప్పిపోయినట్టు కనిపించడం లేదని ఏపిస్తే తన వాళ్లకు తెలుస్తుంది, తన జీవితానికి ఏదైనా సమస్య వస్తుందని ఆలోచిస్తున్నాను పెద్దమ్మగారు అని భాస్కర్ చెప్పగానే, అవును భాస్కర్, ఒక ఆడది కడుపుతో ఉన్న అమ్మాయి అంత దూరంగా అయిన వాళ్ళకు దూరంగా ఉంది అంటే తన గుండెల్లో ఏదో విపరీతమైన బాధ ఉండొచ్చు. కాబట్టి నువ్వు చెప్పింది కూడా నిజమేలే, ఆ దేవుణ్ణి తను త్వరగా కనిపించాలని మొక్కుకోవటం తప్ప మనం ఏమీ చేయలేము అని చెప్పేసి అరవింద్ అయితే ఫోన్ని పెట్టేస్తుంది. ఇక భాస్కరు తన భార్య సుధా ఇద్దరు కూడా పాపం లక్ష్మి ఎక్కడ ఉందో కదండి అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా లక్ష్మి అటు పక్క బాబుని ఇటు పక్క పాపని ఆడిస్తూ పాలు పడుతూ ఉంటుంది. మరో పక్క ఒక వ్యక్తి అయితే తాగేసి కారులో ఉంటాడు కదా, నిజంగా లక్ష్మి, నీ రుణం నేను ఈ జన్మలో తీర్చుకోలేను, నా భార్య చనిపోయింది, నా బిడ్డకు తల్లి ఆలనా పాలన ఉండదు అని అనుకున్నాను, నా భార్యకు నేను తప్ప ఇంకా ఎవరమూ లేము, నా భార్యకు చేయవలసిన కార్యక్రమాలన్నీ జరిపించేసేసి వస్తున్నప్పుడు ఫుల్గా తాగేశాను, నా పాప గురించి కూడా ఆలోచించలేదు, నువ్వు నా పాపకు ఇక ఆహారంగా ఇచ్చావు,
తనని కంటికి రెప్పలా చూసుకుంటున్నావు అని అనగానే, మీరు కూడా నా బిడ్డకు నాకు ఆశ్రయం ఇచ్చారు కదా సార్ అని చెప్పేసి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక ఈ రకంగా లక్ష్మి ఆ బిడ్డ కోసం ఇక తనకు భారీగా కాకపోయినా బిడ్డకు తల్లిగా ఉండాలని, తనకు తన కొడుక్కి ఆశ్రయం ఇచ్చారని, ఒక మంచి వ్యక్తి అని చెప్పేసేసి భార్య చనిపోయిన ఆ వ్యక్తి బిడ్డ కోసం ఆరాటపడుతూ ఉంటాడు. లక్ష్మి ఇద్దరి బిడ్డల్ని సాకుతూ పాలు ఇచ్చి వాళ్ళను పెద్ద చేస్తూ ఉంటుంది. ఆ ఊర్లో వాళ్ళందరికీ కూడా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారా లేదా అన్న విషయం అయితే తెలీదు. కానీ ఆ తల్లి మాత్రం బిడ్డలను చల్లగా కాపాడుకుంటుంది. తన కొడుకుని ఇతని కూతుర్ని చల్లగా కాపాడుకుంటుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. లక్ష్మి ఇద్దరు బిడ్డల్ని పెంచుకుంటూ ఆ చుట్టుపక్కల పక్క ఇంటి వాళ్ళందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటూ సంతోషంగా ఉంటుంది. ఇలా అందరూ సంతోషంగా ఉన్న సమయంలో కట్ చేస్తే కథ 5 సంవత్సరాలు ముందుకైతే కొనసాగుతుంది. 5 సంవత్సరాల ముందుకు కొనసాగిన తర్వాత మిత్ర అయితే ఇంట్లోకి వస్తూ ఉంటాడు. తన కూతురు లక్ష్మి పైనుంచి మెట్ల దిగుతూ డాడీ అని చెప్పేసేసి పరుగున వస్తుంది. లక్ష్మి అని చెప్పేసేసి పాపను ఎత్తుకుంటూ ఉంటాడు. డాడీ, ఈ బర్త్డే రోజైనా నువ్వు నన్ను బయటికి తీసుకుని వెళ్తాను అని చెప్పావు. ఎప్పుడు ఈ కేక్ కటింగ్ ఇవే కాదు కదా డాడీ, నన్ను ఎక్కడైనా హ్యాపీగా ఎక్స్కర్షన్కి తీసుకుని వెళ్ళి డాడీ, మనం హ్యాపీగా ఎంజాయ్ చేసి వద్దాం అని అనగానే, నా చిన్నారి లక్ష్మికి అలానే ప్లాన్ చేశానమ్మా. రేపు నీ బర్త్డే కదా, మనందరం ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. అక్కడ మంచిగా ఎంజాయ్ చేద్దాం, సరేనా అని చెప్పేసి అనగానే, ఓ థ్యాంక్ యూ డాడ్ అని చెప్పేసి లక్ష్మి అయితే తన డాడీకి చెప్తూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా మన లక్ష్మికి తన కొడుకు, అమ్మా ఎప్పుడు ఏంటమ్మా పుట్టినరోజు వస్తే చాలు చాక్లెట్లు, కేకు, గుడి ఇవి తప్ప ఏమీ లేవా? నా ఫ్రెండ్స్ అందరూ చాలా చోట్లకి వెళ్తున్నారు, నాకు కొత్త ప్లేస్కి తీసుకొని వెళ్ళు అని చెప్పేసి అనగానే, ఇంతలో వాళ్ళని సాకడానికి ఇంకో పాప కూడా ఉంటుంది కదా, ఆ పాప కూడా అవును అన్నయ్య పుట్టినరోజుకి తనని బయటకు తీసుకొని వెళ్ళాలి డాడీ అని చెప్పేసి తన తండ్రికి చెప్తూ ఉంటుంది. సరే అయితే పిల్లలు, రేపు రెడీగా ఉండండి, మనం బయటికి వెళ్దాం అని అనగానే, అయ్యో సార్ వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకేమీ తెలీదు, మీరు అందుకు వాళ్ళ మాటకు ఒప్పుకుంటున్నారు అని అనగానే, పర్వాలేదు లక్ష్మి, చిన్నపిల్లలు ఏమడుగుతున్నారు, అయినా వాడి పుట్టినరోజు నాడు బయటకు తీసుకుని వెళ్తే వాడు కూడా సంతోషపడతాడు కదా అని చెప్పేసి అనగానే, అవును సార్ అలా అని చెప్పేసి నా కొడుకు కోసం మీరు సెలవులు పెట్టడం, డబ్బు ఖర్చు పెట్టడం ఇదంతా ఎందుకు చెప్పండి, నేను చిన్న చిత్తగా ఇక్కడ పని చేసుకుంటున్నాను, డబ్బులతోనే వాడికి బట్టలు అవన్నీ కొన్నాను అని అనగానే, చూడు లక్ష్మి, ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు నా పిల్లకు కన్న తల్లి కన్నా గొప్పగా ప్రేమను అందిస్తున్నావు. కానీ నేను సంపాదించే సంపాదనలో ఏ రూపాయి కూడా నీ కొడుకు పెరుగుదలకు ఉపయోగించుకోవటం లేదు. నేను ఎంత వద్దన్నా చిన్న చితగా పనిచేసి నీ కొడుకు చదువుకి నువ్వే చూసుకుంటాను అంటున్నావు. మరి ఇది ఎలా లక్ష్మి చెప్పు? నా బిడ్డను చూస్తున్నావు కదా, ఆ మాత్రం నేను నా బిడ్డ అనుకొని చేయడంలో తప్పేముంది చెప్పు అని అనగానే, నా దగ్గర లేని రోజు తప్పకుండా మిమ్మల్ని అడుగుతాను సార్, కానీ నా దగ్గర ఉంది, నా బిడ్డను నా కష్టాజితంతోనే పెంచుకోవాలి అని చెప్పేసి లక్ష్మి ఇక వాడొస్తే మళ్ళీ బాధపడతాడని కన్నీళ్ళు తుడుచుకుంటూ అలాగే వెళ్దాం అని చెప్పేసి ఇక రేపు మార్నింగు మిత్ర తన కూతుర్ని ఒక ఎక్స్కర్షన్ ప్లేస్కి తీసుకొని వెళ్తాడు కదా. ఇక వాటర్ ఫాల్స్, బ్యూటిఫుల్ ఫారెస్ట్ అంతా కూడా ఉంటాయి. అయితే మన లక్ష్మి వాళ్ళు కూడా అక్కడికే వెళ్తారు. ఇక మిత్ర వాళ్ళు అక్కడికి వెళ్తారు, లక్ష్మి వాళ్ళు అక్కడికైతే వెళ్తారు. ఇక మన పాప అయితే మిత్ర దగ్గర ఉన్న పాప చక్కగా ఎంజాయ్ చేస్తూ అటు ఇటు వెళ్తూ ఉంటుంది. ఇక చిన్న చిన్న ఫారెస్ట్లో నీళ్లు అవి ఇవి ఉండగా పాపకు తెలియక అటువైపుగా వెళ్తూ ఉంటే లక్ష్మి అమాంతం పరుగున వచ్చి, అమ్మ పాప అటువైపు వెళ్ళకూడదు, అయినా నువ్వు ఇలా ఒక్కదానివి వచ్చేసావేంటి అని చెప్పేసి అనగానే, ఒక్కసారిగా లక్ష్మిని చూసి ఆ పాప, థ్యాంక్స్, నాకు ఇటు వెళ్ళకూడదని తెలియదు, సమయానికి నాకు చాలా చక్కగా కాపాడారు అని చెప్పేసి అనగానే లక్ష్మి ఆ పాపను చూస్తుంటుంటే ఏదో తెలియని అనుభూతి కలిపి పాపకు ముద్దు పెట్టుకొని, పద మీ వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ అప్పచెప్పుతాను అని అనగానే, అదిగోండి మా డాడీ అక్కడే ఉన్నారు అని చెప్పేసి మిత్రను అయితే చూపిస్తుంది. ఒక్కసారిగా లక్ష్మి ఆశ్చర్యపోతుంది. అంటే మిత్ర గారు మరో పెళ్లి చేసుకున్నారా? మిత్ర గారు పెళ్లి చేసుకోవడం బట్టి పాప పుట్టిందా అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు. ఇక వెంటనే, సరే అమ్మా నువ్వు వెళ్ళు అని చెప్పేసేసి లక్ష్మి బాధపడుతూ, మిత్రగారు మరో పెళ్లి చేసుకున్నారా? మనీషాని పెళ్లి చేసుకున్నారా?
అని చెప్పేసేసి లక్ష్మి ఎన్నో ఆలోచిస్తూ ఉంటుంది. ఈ లోపల మిత్ర, అమ్మ లక్ష్మి, ఎక్కడికి వెళ్ళావమ్మా నువ్వు ఇప్పటిదాకా అందరం వెతుక్కుంటున్నాం అని అనగానే, నాకు తెలియక అటువైపు వెళ్ళిపోతే డాడీ, ఒక మంచిగా ఉందో ఒక ఆవిడ నన్ను అక్కడికి వెళ్ళకోకుండా కాపాడింది అని అనగానే, అవునా, ఎవరు ఆవిడ, తప్పకుండా థ్యాంక్స్ చెప్పాలి అని అనగానే, ఇక్కడే ఎక్కడో ఉంది డాడీ అని చెప్పేసి అనగానే, ఇక లక్ష్మి ఇద్దరు పిల్లలతో ఆడుతూ ఉంటుంది. ఇక వెంటనే ఇద్దరు పిల్లలు వచ్చేసేసి అమ్మ 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 అని చెప్పేసేసి లక్ష్మి దగ్గరకైతే వస్తారు. అలా లక్ష్మి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ లోపల, ఆడింది చాలు, లోపలికి వెళ్దాం పదండి అని అనగానే, ఓకే డాడీ అని చెప్పేసి అంటూ ఉంటారు. లక్ష్మి, వెళ్దామా అని చెప్పేసేసి ఇక అతను కూడా పిల్లల్ని పట్టుకొని లక్ష్మి వెళ్దామా అని లోపలికైతే వెళ్తూ ఉంటారు. ఒక్కసారిగా మిత్ర ఇది చూసి, అంటే లక్ష్మి చనిపోలేదు, లక్ష్మి బ్రతికే ఉండి వేరే అతన్ని పెళ్లి చేసుకొని ఇద్దరు బిడ్డల్ని కనింది అని చెప్పేసేసి మిత్ర తప్పుగా అర్థం చేసుకుంటాడు. మిత్రను చూసిన లక్ష్మి, మిత్రగారు మరో పెళ్లి చేసుకొని ఒక పాపకు జన్మనిచ్చారు అని మన లక్ష్మి అయితే అనుకుంటూ ఉంటుంది. ఈ రకంగా ఇద్దరు లోపలికి వెళ్తారు. మరి లక్ష్మిని చూస్తుందా అరవింద, మనీష వీళ్ళందరూ చూడబోతున్నారా? రానున్న ఎపిసోడ్లో ఇంకెన్ని ట్విస్టులు రాబోతున్నాయి, కథ ఏ రకంగా ముందుకు సాగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి